అమెరికాను ధ్వంసం చేసే బాలిస్టిక్ క్షిపణులు, హీరోషిమాను మించి విధ్వంసాన్ని సృష్టించే అణు క్షిపణులు, ఇప్పుడు ఏకంగా ప్రపంచంపైనే నిఘా పెట్టే స్పైస్ శాటిలైట్. దక్షిణ కొరియా, జపాన్, అమెరికా లక్ష్యంగా రక్షణ పరంగా నార్త్ కొరియాలో వేగంగా జరుగుతున్న పరిణామాలే ఇవన్నీ. మరి ఆ దేశంతో తీవ్ర ముప్పు ఎదుర్కొంటున్న సౌత్ కొరియా పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానంగానే అమెరికాతో కలిసి సియోల్ కూడా యాక్షన్ మారుస్తోంది. గత ఏడాది కిమ్కు కౌంటర్గా నిఘా శాటిలైట్ ప్రయోగించిన దక్షిణ కొరియా ఆ నిఘా లక్ష్యంలో వేగం పెంచింది. ఉత్తర కొరియాపై నిఘా పెట్టడమే లక్ష్యంగా మరో అడ్వాన్స్డ్ స్పై శాటిలైట్ను ప్రయోగించింది. ఇంతకు కొరియా ద్వీపకల్పంలో పోటాపోటీ నిఘా శాటిలైట్ల ప్రయోగాలు దేనికి సంకేతం? సౌత్ కొరియా స్పై శాటిలైట్లు నిజంగా కిమ్ రహస్యాలను ఛేదించగలవా? తీవ్ర ఉద్రిక్తతలతో టెన్షన్ గా కొరియా ద్వీపకల్పం. 3 దేశాలు పోటాపోటీగా స్పైస్ శాటిలైట్ల ప్రయోగాలు. ఆ ముగ్గురు నిఘాపైనే ఎందుకు దృష్టి సారిస్తున్నారు? ఉభయ కొరియాల మధ్య యుద్ధం కొత్త కాదు. ఆ మాటకొస్తే ప్రపంచంలో సుదీర్ఘ యుద్ధం జరిగింది, జరుగుతోంది కూడా ఆ 2 దేశాల మధ్యే. ఇటీవల కొరియా సరిహద్దులో ఆర్టిలరీ షెల్స్ శబ్దాలతో హోరెత్తిపోయాయి. అందుకారణం కిమ్ యాక్షన్ లో వచ్చిన మార్పే. గత ఏడాది కిమ్ సర్కార్ దక్షిణ కొరియా, జపాన్ ఆ రెండింటి మిత్రదేశం తన అతిపెద్ద శత్రువు అమెరికాపై నిఘా పెట్టడమే లక్ష్యంగా మలిగ్యాంగ్ 1 పేరిట శాటిలైట్ విజయవంతంగా లాంచ్ చేసింది. ప్రయోగించడంతో ఆగలేదు. తన శాటిలైట్ అమెరికన్ డిఫెన్స్ వ్యవస్థలైన పెంటగాన్ సహా కీలక రక్షణ కార్యాలయాల ఫోటోలు తీసి తమకు పంపిందని సంచలన ప్రకటన చేసింది. అక్కడ మొదలయ్యాయి కొరియా సరిహద్దుల దగ్గర మంటలు. అవి ఎక్కడ వరకు వెళ్లాయంటే కిమ్ కు కౌంటర్ గా దక్షిణ కొరియా, జపాన్ దేశాలు నిఘా లక్ష్యాల విషయంలో గేర్ మార్చే వరకు. ఎప్పుడైతే నార్త్ కొరియా నిఘా శాటిలైట్ ప్రయోగించి తన లక్ష్యాలు నెరవేరుతున్నాయని ప్రకటించిందో ఆ వెంటనే సౌత్ కొరియా సీన్ లోకి వచ్చేసింది. అలా మార్చకపోతే చిక్కుల్లో పడేది సౌత్ కొరియానే. ఎందుకంటే కిమ్ కు తిక్కరేగితే తొలి మిస్సైల్ పడేది సియోల్ పైనే. నిజానికి కిమ్ సర్కార్ గత కొన్నేళ్లుగా శత్రుభీకర మిస్సైళ్లు ప్రయోగిస్తోంది. వాటిలో అమెరికాను ధ్వంసం చేసే బ్యాలిస్టిక్ క్షిపణుల నుంచి హీరోషిమా తరహా విధ్వంసాన్ని సృష్టించే అణ్వాయుధాలు సైతం ఉన్నాయి. వీటన్నింటికి మించి కిమ్ రాజ్యంలో ఏం జరుగుతుందో కనిపెట్టడం అసాధ్యమైన పని. అందుకే దక్షిణ కొరియా సైతం తమ దేశ రక్షణకు నిఘా శాటిలైట్ల అవసరం ఉందని గుర్తించింది. ఆ విషయం అమెరికాకు కూడా తెలుసు. అందుకే అగ్రరాజ్యం ఈ విషయంలో సౌత్ కొరియాకు అండగా నిలిచే ప్రయత్నం చేసింది. ఇప్పటికే వెపన్స్, రక్షణ వ్యవస్థ బలోపేతానికి నిధుల వంటి అంశాల్లో అండగా నిలుస్తున్న బైడెన్ సర్కార్ నిఘా విషయంలోనూ సాయం చేసింది. కట్ చేస్తే డిసెంబర్లో కిమ్ సీక్రెట్స్ తెలుసుకునే బాధ్యతలతో సౌత్ కొరియా శాటిలైట్ నింగిలోకి దూసుకుపోయింది. సౌత్ కొరియా తొలి స్పై శాటిలైట్ విషయానికొస్తే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించామని చెబుతున్న ఈ స్పైస్ శాటిలైట్ ని అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న అమెరికా స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ఎలాన్ మస్క్ కి చెందిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్స్ లో ఒకటిగా నింగిలోకి పంపింది. కేవలం 4 నిమిషాల వ్యవధిలోనే ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టామని దక్షిణ కొరియా రక్షణ శాఖ ప్రకటించింది. ఆ వెంటనే నిఘా ఉపగ్రహం నుంచి గ్రౌండ్ స్టేషన్ కి సిగ్నల్స్ కూడా అందాయని తెలిపింది. దీంతో ఉత్తర కొరియాపై కన్నేసి ఉంచేందుకు రూపొందించిన తొలి సైనిక నిఘా ఉపగ్రహాన్ని దక్షిణ కొరియా పంపినట్లయింది. 2025 నాటికి మరో 4 నిఘా ఉపగ్రహాలను పంపించడానికి దక్షిణ కొరియా లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా ప్లాన్ చేస్తుండగానే కిమ్ సరిహద్దులో ఆర్టిలరీ షెల్స్ తో మోతెక్కించేశారు. తమ దేశంపైనే నిఘా పెట్టాలనుకుంటే సీన్ ఎలా ఉంటుందో సౌత్ కొరియాతో పాటు అమెరికాకు కూడా శాంపిల్ చూపించే ప్రయత్నం చేశారు. కట్ చేస్తే సౌత్ కొరియా సెకండ్ స్పైస్ శాటిలైట్ నింగిలోకి దూసుకు వెళ్లింది. తాజాగా ప్రయోగించిన నిఘా ఉపగ్రహం కూడా దేశీయంగా తయారు చేసిందిగానే సియోల్ ప్రకటించింది. అమెరికాలోని వాండెన్బెర్గ్ అంతరిక్ష స్థావరం నుంచి స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరిగినట్టు వెల్లడించింది. విజయవంతంగా కక్షలోకి చేరిన ఈ ఉపగ్రహం పనితీరు ఎలా ఉందో అక్కడి నుంచి వస్తున్న సంకేతాల ద్వారా ధృవీకరించుకుంటున్నట్టు తెలిపింది. సైనిక నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించినట్లు ఉత్తర కొరియా గత నవంబర్లో ప్రకటించింది. ఆ తర్వాత వారం రోజులకే దక్షిణ కొరియా తన ప్రప్రథమ సైనిక గూఢచార ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టింది. ఇప్పుడు రెండో శాటిలైట్ ను విజయవంతంగా ప్రయోగించింది. దీంతో ఇరు దేశాల మధ్య స్పేస్ లోకి చేరినట్లయింది. సియోల్ ప్రయోగించిన తొలి ఉపగ్రహం సెంట్రల్ ప్యాంగ్యాంగ్ కు సంబంధించిన స్పష్టమైన చిత్రాలు పంపింది. జూన్ నుంచి అది పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభించనుంది. 5 ఉపగ్రహాలు కక్షలోకి చేరితే ఉత్తర కొరియాలోని ప్రధాన స్థావరాలన్నింటిపై నిఘా వేసే అవకాశం లభిస్తుంది. ప్రతి 2 గంటలకోసారి ఆయా ప్రదేశాలకు సంబంధించిన చిత్రాలు అందుతాయని సియోల్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. కిమ్ నిఘా శాటిలైట్ల గురించి సౌత్ కొరియా, అమెరికాల్లో ఆందోళన ఉన్నట్టే జపాన్ లోనూ భయం ఉంది. ఎందుకంటే కిమ్ తెగిస్తే సౌత్ కొరియాతో పాటు జపాన్ పైన మిసైల్ వేస్తారు. ఆ మాటకొస్తే కిమ్ తెగించకుండానే జపాన్ పై మిసైళ్లు పడుతున్నాయి. 2022 డిసెంబర్లో కిమ్ ఓ డెడ్లీ మిసైల్ ని ప్రయోగించారు.
జపాన్ తూర్పు తీరంలోని సముద్ర జలాల్లోకి ఆ ప్రయోగం జరిగింది. దీంతో ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. జపాన్ తూర్పు తీరంలో ప్రజలు బంకర్లలోకి పరుగులు తీశారు. ఇది ఏదో ఒకసారి కాదు, కిమ్ ఎప్పుడు మిస్సైల్ ప్రయోగం చేసినా జపాన్ నిలువున వణికిపోవడం ఆనవాయితీగా మారిపోయింది. అంతెందుకు ఈ నెల 2న కూడా కిమ్ ఆర్మీ ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. జపాన్ సముద్ర జలాల దిశగా ఆ మిస్సైల్ ని ప్రయోగించినట్లు పేర్కొంది. ఆ క్షిపణి ప్రొజెక్టైల్ సముద్ర జలాల్లో పడినట్లు జపాన్ దేశ రక్షణ శాఖ మంత్రి తెలిపారు. అందుకే కిమ్ ఆర్మీ కదలికలపై కన్నేసి ఉంచాల్సిన అవసరం సౌత్ కొరియా, అమెరికాకు ఎంత ఉందో టోక్యోకు కూడా అంతే ఉంది. కిమ్ నుంచి ముప్పు తప్పదన్న భయంతోనే జపాన్ సైతం ఓ భారీ నిఘా ఉపగ్రహాన్ని ఇటీవలే కక్షలోకి ప్రవేశపెట్టింది. ఇది నార్త్ కొరియా దళాల కదలికలను పసిగడుతుంది. తనేగషిమా అంతరిక్ష కేంద్రం నుంచి H-2A రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించారు. ఈ ఉపగ్రహం స్పష్టమైన చిత్రాలను తీయగలదు. జపాన్కు ఈ తరహా స్పైస్ శాటిలైట్ 1980లోనే అవసరమైంది. 1988లో నార్త్ కొరియా జపాన్ గగనతలం పైనుంచి తొలిసారి క్షిపణి ప్రయోగం చేపట్టింది. అప్పటినుంచే సొంతంగా నిఘా ఉపగ్రహ నెట్వర్క్ ను అభివృద్ధి చేసేందుకు జపాన్ చర్యలు చేపట్టింది. 10 ఉపగ్రహాల నెట్వర్క్ ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. క్షిపణి ప్రయోగాలను ఈ నెట్వర్క్ సాయంతో వేగంగా గుర్తించే అవకాశం జపాన్ కు లభిస్తుంది. మరోవైపు అంతరిక్ష ప్రయోగాలను మరింత వేగవంతం చేసేందుకు H-3 రాకెట్ ను కూడా అభివృద్ధి చేస్తోంది. ఇలా 3 దేశాలు తమ నిఘా లక్ష్యాలు దూకుడుగా ముందుకు వెళుతూ కొరియా ద్వీపకల్పాన్ని ఉద్రిక్తకరంగా మార్చేస్తున్నాయి. పైగా కిమ్ వార్ ప్లాన్స్ లో గేర్ మార్చడంతో కొరియా ద్వీపకల్పం ఎప్పుడైనా యుద్ధభూమిగా మారొచ్చని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే మరో ప్రపంచ యుద్ధం తప్పదన్నమాటే.